హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మార్నింగ్ వింగ్స్ తీసుకొచ్చారని చెప్పాను కదండి మా ఆయన. సో వింగ్స్ ఫ్రై చేయమని చెప్పారు. సో ఇవి కూడా ఫస్ట్ టైం చేస్తున్నానండి. ముందంతా డీప్ ఫ్రై చేసేసి పెట్టేస్తాను. ఇది మాత్రం ఫ్రై అడిగాడు. సో ఫస్ట్ క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకుని జీలకర్ర వేసుకున్నాను, 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. సో పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు, పసుపు స్మెల్ వస్తుంది. సో 1/2 స్పూన్ వేసుకున్నాను. ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకున్నా. సో గరం మసాలా వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుందండి. చికెన్ మసాలా వేసుకున్నా. ఇది వచ్చి బార్బిక్యూ అనేసి పౌడర్ అండి. ఇది కొంచెం స్మెల్ బాగుంటుంది, టేస్టీగా వస్తుందని చెప్పి మా ఆయన తీసుకొచ్చారు. ఇది వచ్చి మిరియాల పౌడర్ 1 స్పూన్ వేసుకున్నానండి. అల్లం పేస్ట్, ఇందులోనే తెల్లగడ్డలు కూడా కొంచెం కొట్టేసి మా మమ్మీ ఇచ్చి పంపించారు. ఈ పేస్ట్ స్టోర్ చేసుకోవచ్చు అండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలానే పెట్టుకోవచ్చు. సో 2 స్పూన్స్ వేసుకున్నాను. పెరుగండి 1 కప్పు, అంటే 1 కేజీ ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. 1/2 కేజీకి అయితే 1/2 కప్ వేసుకోవచ్చు, సాల్ట్ తగినంత. సో ఇవన్నీ వేసుకున్నాను కదా. లాస్ట్లో వచ్చి కార్న్ఫ్లవర్ వేసుకోవాలి క్రిస్పీగా రావాలంటే. సో నేను శనగపిండి స్కిప్ చేసేసాను, వద్దనుకున్నా. సో ఫుడ్ కలర్ ఇది. ఆనియన్ వేసుకునొచ్చు, లేదంటే మీ ఇష్టం అండి. నేనైతే వేసుకోలేదు. పెరుగు వేసుకున్నా కాబట్టి లెమన్ వేసుకోకూడదు. ఇలా అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఈ ముక్కలకంతా బాగా పట్టాలి కాబట్టి. సో నేను ఇలా అంతా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో 1 అవర్ తర్వాత బయట తీసుకొచ్చానండి. ఇలా ఆయిల్ పోసుకొని ఈ కలర్లో వచ్చాయండి, చూడండి. బాగా పీసెస్కి పట్టాయండి ఉప్పు కారం అంతా. సో ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఎమ్మీగా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ మేము ముందు